ప్రఖ్యాత భారతీయ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి సందర్భంగా రామకోటి పక్కన ఉన్న జిల్లా పురావస్తు శాఖ భవనం నందు మానవతా ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఓఎన్జీసీ ఇంజనీర్ కోడూరి సాంబమూర్తి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత విశేషాలను సభకు తెలియజేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు, పురావస్తు శాఖ సిబ్బంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తలగా కట్టుకోవడం ఏంటి అట్లయినా కూడా అందుకే భారతదేశం విశ్వేశ్వరయ్య ఆయనకు ఆవు చెందిన మేధ మరి విశ్వేశ్వరయ్య గారిని మరి మనకు కూడా మనం స్వాగతం పలుకుతూ చేరారు. అలాగే మరొకసారి ఇంజనీర్స్ డే ఇప్పుడు చెప్పుంటారు కదా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇద్దరు కూడా దక్షిణ భారతదేశంలో పుట్టి భారతదేశానికి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్ తోటి వాళ్ళకి సంబంధాలు, మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు తీసుకున్నారు. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇందాక చెప్పారు, మన తిరుపతి ఘాట్ రోడ్డు కానీ, అలాగే మూసీ నది వరదల నుంచి హైదరాబాద్ని రక్షించడం కానీ, మరి అలాగే మన వైజాగ్ ఆ బీచ్ కానీ, అలాగే అనేక కార్యక్రమాలు చేసి మరి భారతదేశం యొక్క ఆధునిక భారతదేశ నిర్మాణంలో వీరిద్దరూ కూడా అటు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ మరి అనేక భారతదేశం యొక్క విశిష్టతని, ప్రఖ్యాతుల్ని, వారి యొక్క మేధస్సుని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ఈ సెప్టెంబర్ నెలలో మరి పుట్టిన ఇద్దరు కూడా భారతరత్న అవార్డు తీసుకుని మరి వారి యొక్క పుట్టినరోజుల్ని జాతీయ స్థాయిలో జరుపుకోవడం అనేది మనందరికి కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలుగా మనందరం కూడా చాలా ఆనందపడాలి. 23 ఇయర్స్కి ఆయనకి జాబ్ వచ్చింది. 24 ఇయర్స్ సర్వీస్ చేశారు. తర్వాత 54 ఇయర్స్ నా దేశానికి నేను సేవ చేయాలని ముందుకొచ్చి ఎన్నో ఆనకట్టలు కట్టించారు, డ్యాములు నిర్మించారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి డిఆర్డిఏ ద్వారా సామాన్య ప్రజలకి ఎన్నో పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు స్థాపించారు. ఆ విధంగా నీతి నిజాయితీగా కట్టుబడి పనిచేశారు. గవర్నమెంట్ సొమ్ము పైసా కూడా వేస్ట్ కాకూడదు, అది సొంత ఖర్చుల నిమిత్తం ఆయన గవర్నమెంట్ వెహికల్ ఉద్యోగంలో ఉన్నప్పుడే వాటిని వాడారు. లేనప్పుడు ప్రభుత్వ సొమ్ము నేను వాడకూడదని వెహికల్ ఎక్కలేదు, వాళ్ళ సంబంధించిన వస్తువులు వాడలేదు. ఇందాక అజయ్ గారు చెప్పారు ఆయన నీతి ఎట్లా నిజాయితీ అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏదో ఇంజనీరింగ్ ఉద్దేశం కూడా మానవ సేవ, ప్రతి ఆవిష్కరణ, ప్రతి రూపకల్పన, ప్రతి పరిష్కారము సమాజానికి ఉన్నత స్థితికి చేర్చినప్పుడే, భూమిని కాపాడినప్పుడే, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును సృష్టించినప్పుడే అసలైన అర్థాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజు మనం ఇంజనీరింగ్ సేవలను సత్కరిస్తూ, గౌరవిస్తూ జ్ఞానంతో వచ్చే బాధ్యతను పూర్తి చేసుకోవాలి. అంటే ఇవాళ సత్కరించాలని మర్చిపోవడం కాదు, దీనికి ఒక బాధ్యత ఉంటుంది. Still my last minute of my life, I have to contribute to my country because country has given so much. నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ 4 కూలీలు ఒక పెద్ద బండరాయిని కదల్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ సైట్ సూపర్వైజర్ వచ్చి అక్కడ కూర్చొని ఒక రాయి మీద కూర్చొని బీడి తాగుతూ కానీ తొందరగా కదిలించండి అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ పెద్ద ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలా నడుచుకుంటూ వెళ్తూ, ఏమయ్యా నువ్వు వాళ్ళు అరవకపోతే వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, తల ఒక చేయేస్తే కదులుతుంది కదా అంటే, నేను దీనికి ప్రాజెక్ట్ సూపర్వైజర్ని అని చెప్పి చెప్తారు. సరే ఈయన వాళ్ళతో కలిపి 4 కూలీలతో కలిపి ఆ రాయిని తొలగించిన తర్వాత, నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నేను ఎవరో తెలుసా, ఈ ప్రాజెక్ట్కి చీఫ్ ఇంజనీర్ని నేను అని చెప్పేటప్పటికి ఇంకా ఆయన నన్ను క్షమించండి సార్, నేను చాలా తప్పు పని చేశాను, నేను ఇలా ఉండను అని చెప్పి ఆయన్ని వేడుకుంటారనమాట. ఆయన సంచిలో ఉన్న 2 కొవ్వొత్తులు తీసి మళ్ళీ ఎలిగిస్తాడు. ఆయన ఎలిగించినప్పుడు ఒక ఆయన అడుగుతాడు, మీరు ఇందాక 2 కొవ్వొత్తులు వాడుకున్నారు కదా, మరి దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ మీ బ్యాగ్లో ఉన్న 2 కొవ్వొత్తులు ఎందుకు తీశారని చెప్పి అడుగుతారు.